న్యూ బోయిన్పల్లి బాపూజీ నగర్ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో చిన్న తోకటలోని శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో అమావాస్య సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదానం ఎవ్రీ మంత్ అన్నదానం చేస్తారు. ఈ రోజు అంటే జంపన ప్రతాప్ గారు వచ్చారు. ఈ రోజు 1200 నుంచి 1500 మందికి అన్నదానం ఎవ్రీ మంత్ అవుతుంది అమావాస్య రోజు. అంటే ఇక్కడ రోడ్డు చిన్నగా ఉండే అన్న, ఇంతకు ముందు చిన్నగా ఉన్నప్పుడు చాలా యాక్సిడెంట్ అవుతుండే. యాక్సిడెంట్ అయితే అది మన దృష్టికి వచ్చింది. అది వచ్చిన తర్వాత మనం అమ్మవారి దగ్గర మంచిగా మొక్కి అమ్మ ఇక్కడ ఎవరికి ఏమో యాక్సిడెంట్ కాకుండా ఎవరికి ఏం కాకుండా మంచిగా ఉండాలని మొక్కి మనం అన్నదానం స్టార్ట్ చేసినాం. అది కంటిన్యూ అయితేనే ఉంది. ఇది 11వ సంవత్సరం 4 నెలలకు వచ్చింది. ఇప్పుడు మన ఈ రోడ్ కోసమే నడుస్తుంది. రోడ్ కోసం కూడా మాట్లాడాం. రోడ్ కూడా పడుతుంది, తొందరలో పడుతుంది రోడ్ కూడా. అంటే ఇప్పుడు వరకు అయితే అరుణ్ యాదవ్ అంకుల్ గారు మాకు సీసీ కెమెరాలు అయితే ఇప్పుడు దాదాపు ఒక 5 years అవుతుంది. ఆ సీసీ కెమెరాలు పెట్టిండు. ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చినా కానీ సర్వీసింగ్ అనేది ఫ్రీ సర్వీస్ లోనే చేస్తాడు. ఏం డబ్బులు తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ ఇస్తాం. మొత్తం ఇప్పుడు మనకు ఒక షెడ్ ఒకటి కావాలన్నా, షెడ్ ఒకటి దానికోసం ప్లాన్ చేస్తున్నాం. షెడ్ కూడా నడుస్తుంది, అదే ప్రాసెస్ లో ఉంది. అది కూడా తొందరలోనే అయిపోతుంది.